డాక్టర్ ఎన్జీఆర్ కార్యక్రమానికి స్వాగతం. టీబీ అంటే ఏమిటి? టీబీ ఎందుకు వస్తుంది? టీబీ రావడానికి గల కారణాలేంటి? టీబీ సమస్య వచ్చిన వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు? వాటికి పరిష్కార మార్గాల గురించి ఇవాల్టి డాక్టర్ ఎన్జీఆర్లో తెలుసుకుందాం. ట్యూబర్క్లోసిస్ క్షయ వ్యాధి అంటే చాలామందికి అనగానే భయపడిపోతారు. టీబీ అన్నది వన్ ఆఫ్ ది క్రానిక్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. అంటే మనకు చాలా ఏళ్ల తరబడి నుంచి టీబీ అన్నది ఇన్ఫెక్షన్ ద్వారా రకరకాల సెంచరీస్ నుంచి టీబీ వ్యాధి నుంచి బాధపడుతున్నారు. అయితే లాస్ట్ 50 years నుంచి ఎఫెక్టివ్ మెడికేషన్ ఉంది. ట్రీట్మెంట్ బాగా తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అన్నది పాసిబుల్ అనమాట. అయితే టీబీ అనగానే అదొక సోషల్ స్టిగ్మా లాగా, టీబీ వచ్చిన వాళ్ళని అంటుకోకపోవడము, వాళ్ళ వల్ల మాకేదో అయిపోతుందని భయపడము, ఇలాంటి చాలా జరుగుతుంటాయి. టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడకపోవడం వల్ల మళ్ళీ తగ్గకపోవడము, లంగ్ డ్యామేజ్ కావడము, ఇతర కాంప్లికేషన్స్ రావడం అన్నది చూస్తూ ఉంటాము. టీబీ అన్నది గ్లోబలీ ఇట్స్ ఎ హ్యూజ్ ఎకనామిక్ బర్డన్. WHO అండ్ ఇండియన్ గవర్నమెంట్ దాని మీద చాలా కంట్రోల్ ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉంటుంది. రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దీనివల్ల ఫ్రీ మెడిసిన్స్ పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చినా కానీ మన బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా రకరకాల కారణాల వల్ల మెడిసిన్స్ తీసుకోకపోవడము, దానివల్ల డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అన్నది కూడా ఇప్పుడు ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లం లాగా సర్ఫేస్ అవుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు మోర్ దెన్ 90% ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఈజ్ డ్రగ్ సెన్సిటివ్. సో మందులు రెగ్యులర్గా వాడి ఇది చేసుకుంటే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. ఓన్లీ స్ఫూటంలో అంటే తెవడలో టీబీ క్రిములు అనేవి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళే అది వేరే వాళ్ళకు ఇన్ఫెక్షన్స్, అది కూడా మందులు ఒక 3-4 weeks మందులు వాడిన వాళ్ళు స్ఫూటం అనేది నెగిటివ్ అవుతుంటుంది. వారి వల్ల వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఉంటుంది. ఈ టీబీ వచ్చిన వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గు రావడము, ఆయాసం రావడము, దగ్గినప్పుడు తెవడ రావడము, తెవడలో రక్తం పడడము, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాము. ఇంకొకటి ఏంటంటే జ్వరం ఆన్ అండ్ ఆఫ్ రావడము, అది కూడా అంటే ఈవినింగ్ సాయంత్రం కాగానే కొద్దిగా జ్వరం వచ్చినట్టు అనిపించడము, ఆకలి కాకపోవడము, చాలా వెయిట్ లాస్ కావడము, ఇలాంటి సిమ్టమ్స్ అంటే 3 weeks కంటే ఎక్కువ దగ్గు కానీ జ్వరం కానీ ఎవరికి వచ్చినా కానీ క్షయం ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి. దీనికి సింపుల్ టెస్ట్లు, తెవడ పరీక్ష ప్లస్ ఎక్స్రే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా జరుగుతుంటుంది. సో ఎక్కడైనా కానీ చేయించుకోవచ్చు పరీక్షలు, సింపుల్ టెస్ట్లు ఇవి. ఒకవేళ ఉందని నిర్ధారణ అవుతే దానికి ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంటుంది. మినిమం డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ 6 months ఉంటుంది. ఇన్ కేస్ ఇవి ఇర్రెగ్యులర్గా వాడిన వాళ్ళకు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఒకవేళ నిర్ధారణ అవుతే దాని ట్రీట్మెంట్ మాత్రము మినిమం 2 years. చూడండి, అంటే మీరు రెగ్యులర్గా మందులు వాడితే క్యూర్ చేసుకుంటే 6 monthsలో అయిపోతుంది. లేదంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ బాధపడుతున్న వాళ్ళు మినిమం డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంటే 2 years. దీంట్లో కూడా మందులు నార్మల్గా అందరు వాడే మందులు కాకుండా సెకండ్ లైన్ డ్రగ్స్ అని వాడతాము. ఈ మందులు చాలా టాక్సిక్ డ్రగ్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. టాక్సిక్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ మందులతోని. సో రెగ్యులర్గా మందులు వాడి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు డిసీజ్ అన్నది టోటల్గా క్యూర్ అవుతుంటుంది. దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఈ టీబీ అన్నది లంగ్స్లో వచ్చినప్పుడే ఇన్ఫెక్షన్లా ఉంటుంది వేరే వాళ్ళకు. ఇప్పుడు అబ్డామినల్ టీబీ, బోన్ టీబీ, గ్లాండ్స్లో ఉంటాయి. ఇలాంటి వాళ్ళకు టీబీ వచ్చినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇవ్వలేరు. ఎందుకంటే దగ్గినప్పుడు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్లనే ఈ టీబీ అన్నది లంగ్స్లో ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. టీబీ ఆల్మోస్ట్ బాడీలో ఎనీ ఆర్గన్ క్యాన్ బి ఎఫెక్టెడ్ బై ట్యూబర్క్లోసిస్. ఎక్కడ వచ్చినా కానీ ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 6 monthsగా ఉంటుంది. కొన్నిసార్లు బోన్ టీబీ కానీ స్పైన్ టీబీ కానీ ఉన్నప్పుడు కొద్దిగా కాలం ఎక్కువ వాడతాము. మెయిన్గా ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఫీవరు, కాఫ్, బ్రెత్లెస్నెస్, ఇవన్నీ ఉన్న వాళ్ళు డయాగ్నోస్ చేయించుకొని ఒకవేళ టీబీ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఉందన్నప్పుడు ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడడము అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి. టీబీ వచ్చిన వాళ్ళ పేషెంట్స్ని మనము ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడే వాళ్ళు రెగ్యులర్గా మందులు తీసుకోగలుగుతారు. ఇప్పుడు దాన్ని ఏమవుతుందంటే సోషల్ స్టిగ్మా లాగా వాళ్ళని అంటరాని వాళ్ళలాగా వాళ్ళని ముట్టుకోవడానికి, వాళ్ళను చేయడానికి కూడా మనం భయపడితే గిట ఏమవుతుందంటే వాళ్ళు సైకలాజికల్లీ డౌన్ అయ్యి తీసుకోవాల్సిన మందులు తీసుకోకుండా చాలామంది డిప్రెషన్కి గురవుతుంటారు. చాలామందికి ఇంకేంటంటే నాకెందుకు వస్తుంది టీబీ అన్నది ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అది.
ఇన్సిడెన్స్ ఆఫ్ టీబీ అన్నది మన దగ్గర హై. ఇన్ఫెక్షన్ అనేది చాలామంది ప్రజలలో ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది డిసీజ్గా మారడం అన్నది మనిషి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు. ఇమ్యూనిటీ ఎప్పుడు తగ్గుతుంది అంటే ఇప్పుడు పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అప్పుడు బాడీలో ఇమ్యూనిటీ అంటే వ్యాధిని నివారించే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకు టీబీ రావచ్చు. అదే కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఎనీ క్రానిక్ కండిషన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది వీళ్ళైనా కానీ, క్రానిక్ హార్ట్ డిసీజ్ పేషెంట్లు, వీళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. బాడీలో వ్యాధి నివారించే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళు కాకుండా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల టీబీ అనేది కామన్గా చూస్తుంటాం. టీబీ అండ్ హెచ్ఐవి అనేది వన్ ఆఫ్ ది అదర్ గ్లోబలీ రైజింగ్ ట్రెండ్స్ అనమాట. ఇప్పుడు చాలామంది హెచ్ఐవి ఉన్న వాళ్ళల్లో టీబీ వ్యాధి అన్నది కామన్గా చూస్తుంటాం. వన్ ఆఫ్ ది కామన్ ఇన్ఫెక్షన్ సీన్ ఇన్ హెచ్ఐవి ఇండివిజువల్స్. అది కాకుండా కొన్ని రకాల టీబీ, ఇప్పుడు గ్లాండ్ టీబీ కానీ రకరకాల టీబీ ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా హెచ్ఐవి అనేది కామన్గా టెస్ట్ చేస్తుంటారు సైమల్టేనియస్గా. సో వాళ్ళతో మాట్లాడి కన్సెంట్ తీసుకొని హెచ్ఐవి టెస్టింగ్ కూడా చేస్తే టీబీ ఉన్న వాళ్ళలో ఒకవేళ అది కూడా కో ఇన్ఫెక్షన్గా ఉంటే దాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎఫెక్ట్గా ఉంటుంది, మళ్ళీ రికవర్ కాకుండా ఉంటుంది. టీబీ పేషెంట్స్ని ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా మందులు వాడతో పాటు హెల్తీ డైట్ తీసుకోవడము, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఉంటున్న గది స్పేషియస్గా ఉండి వెంటిలేషన్ బాగా ఉండాలి. అంటే క్లోజ్డ్గా ఉంచి డ్రూబ్లో అలా పెట్టకుండా మంచిగా విండోస్ అది ఉంటే ఓపెన్గా పెట్టి వెంటిలేషన్ బాగా ఉంటే ఏమవుతుందంటే సన్ రైజ్ అయిపోయి కూడా ఈ బ్యాసిల్ అవి ఏదైనా ఉంటే అట్మాస్ఫియర్లో బయటికి వెళ్ళిపోతాయి. సన్ ఎక్స్పోజర్ వల్ల అది స్టెరిలైజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు మెడిసిన్స్ రెగ్యులర్గా ఇవ్వడము, మంచి డైట్ ఇవ్వడము, ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుసుకున్నారు కదా టీబీ సమస్యల గురించి, ఈ సమస్యల పరిష్కారం గురించి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు డాక్టర్ ఎన్జీఆర్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.